హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఇంకొక 8 మంది పైన గవర్నమెంట్ కేసులు పెడతం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అంటూ అదేవిధంగా వాళ్ళ కక్షను కూడా కలిపి కేసులు పెడతం జరిగింది. అయితే గతంలో ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినప్పటికీ ఎటువంటి విషయంలోనూ కేసు పెట్టినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు మిర్చి రైతులను కలవడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డితో సహా ఇంకొక 8 మంది పైన కేసు పెడతం జరిగింది. దానికి వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ గారు తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది. ఒకసారి ఆయన ఏమని స్పందించారు, దానికి సంబంధించిన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది వైఎస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లపై దాడులు చేసి కిడ్నాప్‌లు చేసిన కూటమి గూండాలపై కేసులు లేవు. మొత్తం ఇది తిరుపతిలో ఇప్పుడు తునిలో అన్ని ప్లేస్‌లో జరుగుతున్నది ఇదే. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం వాళ్ళందరినీ నిర్బంధించడం గాని, భయపెడతం గాని, కిడ్నాప్ చేయటం గాని చేస్తున్నారు. వాళ్ళపైన ఎటువంటి కేసులు లేవని చెప్తున్నారు. కరెక్ట్ ఇది మాత్రం. తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులను కలిసి భరోసా ఇవ్వడానికి వెళ్ళిన వైఎస్ జగన్ గారితో పాటు వైఎస్ఆర్‌సీపీ నాయకులపైన కేసులు నమోదు. కేసులు గట్టిగా నమోదు చేశారు వీళ్ళపైన. అయితే ఇది ఎన్నికల కమిషనా? లేదంటే రెడ్ బుక్ కమిషనా? అని ఆయన క్వెషన్ చేస్తూ ఉన్నారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలపైన రుద్దే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ లోకేష్ రెడ్ బుక్‌కి దాసోహం అయిపోయిందా? తద్వారా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు పెట్టినటువంటి కేసు వచ్చిందా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి బానిసత్వంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందా? అంటూ వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట గారు తన ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించడం జరిగింది. ఒక ఎలక్షన్ కమిషన్‌ని రెడ్ బుక్ కమిషనా అని మాట్లాడటం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన మ్యాటర్. ఎందుకంటే గతంలో బస్ అద్దాలు పగలగొట్టి కార్పొరేటర్లను తీసుకెళ్లి కిడ్నాప్ చేసి వారిని భయపెట్టి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వాళ్ళని అరెస్టులు చేసి ఎంత చేశారో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్‌లో మీ అందరికీ తెలుసు. అవునా కదా? వాస్తవాలు మీకు చెప్పే ప్రయత్నం. నిన్న తునిలో గర్భిణీ స్త్రీలు ఉన్నారని కూడా తెలియకుండా కౌన్సిలర్లు వెంటబడి రాళ్లతో, కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించి ఎవరు దొరికితే వాళ్ళని పక్కకు లాగి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. దానిపైన ఎటువంటి కేసులు లేవు. మరి ఇప్పుడు ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, మద్దతు ధర గురించి మాట్లాడటానికే కదా వెళ్ళింది. అది రైతులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి పనే కదా! అయినా కూడా ఇప్పుడు కేసులు పెడతారు. అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ కలిసి పెట్టిన కేసులంటూ కారుమూరి వెంకట గారు చాలా సింపుల్‌గా చెప్పినప్పటికి కూడా ఇది చాలా పెద్ద అభియోగం. చూద్దాం దీనిపైన స్పందన ఎలాగా ఉంటుంది. ఇప్పుడు కేసులు పెట్టారు కాబట్టి దానికి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో, అరెస్టులు చేస్తారా? దీనికి కూడా తీసుకెళ్ళి లోపలేస్తారా? మొన్న కొడాలి నాని గారు చెప్పారు, ఎన్ని కేసులైనా పెట్టుకోండి అనేసి దానికి ఫీల్ అయినటువంటి లోకేష్ బాబు ఇంటికెళ్ళి ఏడ్చి మరీ ఈ కేసులు పెట్టించారా? అంటూ కారుమూరి వెంకట గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.